హాయ్ రమణాచల డివోటీస్, వెల్కమ్ టు అరుణాచల గీతం ఛానల్. అరుణాచలంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఇప్పటికే మన ఛానల్లో 2 ఫ్యాక్ట్స్ షార్ట్ వీడియోలో చేశాము. ఇప్పుడు 3వ ఫ్యాక్ట్ తెలుసుకుందామా? అరుణాచలుడే తన భక్తుడైన బల్లాలునికి నేటికి ప్రతి సంవత్సరం శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నాడట. ఇంత ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు తెలుసుకుందామా? హోయశాల రాజు అయిన వీర బల్లాలుడు చాలా భక్తి తత్పరుడని, శివార్చన తప్పకుండా చేస్తూ ఉండేవాడని చెప్పుకుంటారు. అతనికి అరుణాచలేశ్వరుడు ఇష్టదైవం కావడం వలన ఎక్కువ కాలం తిరువన్నామలైలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆయన అరుణాచల దేవాలయపు 3వ ప్రాకారము, గోపురము కట్టించి దాని ఎదుట పెద్ద నందిని ప్రతిష్ఠించాడు. ఆ గోపురాన్ని బల్లాల గోపురం అని పిలుస్తారు. ఒకనాడు సాక్షాత్ అరుణాచలుడే అతని భక్తిని పరీక్షించదలచి కొంతమంది శిష్యులతో శివజంగమ వేషంలో రాజు దగ్గరికి వచ్చి అతని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తాను రాజు భక్తికి సంతోషించానని, తన శిష్యులందరికీ ఆ రాత్రికి ఒక్కొక్క దేవదాసిని సమకూర్చవలసినదిగా జంగమదేవర రాజును కోరాడు. దానికి రాజు అంగీకరించి ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రాత్రి ఒక దేవదాసి కొరత వచ్చిందని రాజు చాలా విచారగ్రస్తుడై ఉండడం చూసి అతని 2 రాణులు చాలా బాధపడ్డారు. రాజు పడే బాధ చూసి 2వ రాణి చెల్లమ్మాదేవి రాజు అనుమతి ఇస్తే దేవదాసి కొరతను తాను తీరుస్తానన్నది. వెంటనే రాజు అనుమతి ఇవ్వగా ఆమె జంగమదేవర వద్దకు వెళ్ళి చూడగా జంగమదేవర గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె అతనిని తట్టి లేపబోగా జంగమదేవరకు బదులు మంచం మీద ఒక పసిబిడ్డ ఉండి ఏడవసాగింది. ఆమె ఆనందంలో ఆ బిడ్డను ఎత్తుకొని రాజుకు జరిగిన విషయం తెలిపి ఆ బిడ్డను రాజు చేతిలో ఉంచింది. ఆశ్చర్యంగా రాజు ఎత్తుకున్న కాసేపటికి బిడ్డ మాయమయ్యాడు. ఇంతలో అశరీరవాణి ఇలా పలికింది: ఓ రాజా, నీకు బిడ్డలు లేరు కనుక నీ విధంగా బిడ్డ రూపంలో వచ్చి మురిపించి అంతర్ధానమయ్యాను. నేను నీ కుమారునిగా నీ శ్రాద్ధకర్మను ప్రతి సంవత్సరం జరుపుతానని పలికి వెంటనే అరుణాచలేశ్వరుడు ప్రత్యక్షమై వారిని దీవించి అంతర్ధానమయ్యాడు. ఈ కథానుసారం ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బల్లాలుడి శ్రాద్ధకర్మ అరుణాచలేశ్వరుని చేత పెట్టబడుతుంది. అరుణాచలేశ్వరుని ముందు బల్లాలుని మరణ వార్త చదివిన తరువాత అరుణాచలుని పల్లికొండ పట్టు అనే గ్రామానికి తీసుకువెళ్లి ఏరులో స్నానం గావించి బల్లాలునికి అరుణాచలునిచే శ్రాద్ధకర్మ పెట్టించబడుతుంది. బల్లాలుడు చనిపోయి 600 సంవత్సరంలో అయినప్పటికీ ఈ శ్రాద్ధకర్మ విధి నేటికీ జరపబడుతుంది. అరుణాచలంలోని ఆలయంలో బల్లాలుని గోపురం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం. రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే బల్లాలుడు నిర్మించిన ఒక పెద్ద నంది కనిపిస్తుంది. నంది తర్వాత బల్లాలుని గోపురం కనిపిస్తుంది. అక్కడే అతని విగ్రహం కూడా చూడొచ్చు. ఆ ప్రాకారం అంతా బల్లాలుడు నిర్మించినదే. అక్కడే రమణ భగవానులు ధ్యానం చేసిన పాతాళ లింగం కూడా చూడొచ్చు. ఇంకా అరుణాచల దేవాలయం పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో తెలపండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుణాచల గీతం ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్ యూ. Hi friends, subscribe to Arunachala Geetam.